తెనాల్లో అన్నాబత్తిని శివకుమార్ ఓడడం కారణాలు ఏంటంటావు? మనకేం తెలియదు బాబు, ఆయన బాగా చేశాడు, మాకు స్థలాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, దేవుడి దేవాళ్ళు అంతా మంచి చేశాడు. ఆయన గెలిపిరాపోయారు జనం. ఆయన చాలా మంచోడు. మాకు మాకు 20 సంవత్సరాల నుంచి స్థలం లేకపోతే చోటిప్పించాడు. మంచోడు అన్నబత్తిన శివకుమారు. ఆయన చాలా మంచోడు అండి, అందరికి అన్నం పెట్టేవాడు ఆయన, మంచోడు. అదే అంత మంచి మనిషిని ఓడపోయే కారణం ఏంటి? వీళ్ళే మోసం చేసి ఉంటారు అంతే. అన్న తెనాల్లో అన్నాబత్తిన శివకుమార్ ఓడిపోవడం కారణం మనకు తెలియదు అన్నది, మనకు తెలియదు, మనం చెప్పకూడదు అట్లాంటి. అది గతంలో నేనే గెలుస్తానని చెప్పుకున్నా, శివకుమార్ ఎందుకు ఓడిపోయాడు? ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి ఓడిపోయాడు, మంచి పనులు చేశాడు కాబట్టి ఓడిపోయాడు, అంతేగా. అది నాదన్న మనోహర్ పై మీ అభిప్రాయం? నాదన్న మనోహర్ పై మీ అభిప్రాయం? ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి ఆయన గెలిచాడు, అంతే. తెనాల్లో ఎలాంటి అభివృద్ధి కోరుకుంటారు? మాకు అభివృద్ధి అంటే రోడ్లు కావాలి, మాకు రోడ్లు ఉంటే మా ఆటోలు బాగుపడతాయి. అది సార్, ఇక్కడ తెనాల్లో అన్నాబత్తిన శివకుమార్ ఓడిపోవడం కారణం? అయ్యా నాకు ఆ రాజుగారు మాకు తెలియదు నాన్న. నీకు ఎవరు కావాలనుకుంటున్నారు? మాకు ఎవరైనా ఒకటే బాబు. అంటే ఇక్కడ మీరు చూశారు కదా, నాదన్న మనోహర్ గెలుపు పై మీ అభిప్రాయం? అయ్యా మాకు ఆ పెద్దలతో మాకు అవసరం లేదు మా ఎందుకంటే మేము ఏదో రోడ్డు మీద తిరిగేవాళ్ళం. ఇట్లా చెప్పుకొని నా ఉన్నది నేను చెప్తున్నాము, ఎందుకు ఒకరితో మనకి. అయ్యా ఏదో ఆటో తిరుగుతున్నాము, మాకు కేసులు రాయకుండా రాయకుండా మాకు స్థలాలకు వస్తే చాలు, అదే చాలు, ఎవరు ఇచ్చినా సరే. అది మా కుమార్ వాటమి కారణాలు ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం, సరిగ్గా ఇక్కడ ఏం చేసింది ఏం లేదు. ఇక ఎలాంటి వైఫల్యం? మనం దాని గురించి చెప్పకూడదులే, అంతవరకు రెండే. ఇక్కడేమంత సరిగ్గా తెనాలి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలే. మరి కొన్ని ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కట్టించడం జరిగింది, పేద ప్రజలకు అయినా ఓడిపోయినా చెప్తున్నారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కానీ సంక్షేమాల ద్వారా అభివృద్ధి కానీ నడిపించాం, అయినా సరే ఓటమి పాలైనా చెప్తున్నారు. పేదవాళ్ళకి ఇళ్ళు అవి ఏదో 10 లక్షలకే తీసుకుని 90 లక్షలకు రాసుకుని వాటిలో కొన్ని వేల కోట్లు దండుకుని దాంట్లో ఇంత మట్టుకు ఏం చేసింది ఏమి లేదు. అదేంటే భూములు కొన్నారు, ఏదో 10 లక్షలకి పొలాలు కొని ఇక ఏదో 90 లక్షలకి చేసుకుని దాన్ని అసలు ఇంత మట్టుకు ఇల్లు నిర్మాణం జరగలే. తను పేరు కోసం ఇది ఇల్లు ఇచ్చానని చేయటం కానీ ఏం చేసింది ఏమి లేదు. బత్తిన శివకుమార్ ఓడిపోయారు కదా, మీ అభిప్రాయం? ఓడిపోయాడు అంటే జనంలో పవర్ తగ్గింది, ఓడిపోయాడు. కారణాలు ఏమన్నా? కారణాలు చాలా ఉంటాయి, అవన్నీ మనకు తెలియవుగా. జనంలో ప్రేమ లేదు, ఓడిపోయాడు అంతే. నాదన్న మనోహర్ గెలవడం జరిగింది జనసేన నుంచి, ఏం కోరుకుంటున్నారు? కోరుకునేది ఏముంది, వాళ్ళు వాళ్ళు చేస్తారు, మంచిగా చేస్తారని అనుకుంటున్నాం. నేనే కాదు, ప్రజలంతా అనుకుంటున్నారు. దాని ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా మంచి చేస్తే చేయించుకుంటారు ప్రజలు. అంటే కొంతమంది ఇళ్ల స్థలాలు ఇచ్చారు గతంలో కానీ, సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ, అలాంటివి ఏమన్నా పని చేసినా వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి జనంలో మార్పు వచ్చింది. అది తెనాల్లో అన్నాబత్తిన శివప్రసాద్ ఓడిపోవడం కారణం అంతా వ్యతిరేకత వచ్చేసింది వైసీపీ మీద, అది కారణం. అంటే ఎలాంటి వ్యతిరేకత? వ్యక్తిగా మంచివాళ్ళే, కాకపోతే ఏంటంటే వైసీపీ మీద అంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి పోయింది. అది అంటే నేనే గెలుస్తాను అంటే కొంతమంది ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, అలా సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చావా? ఎవరో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అన్నీ చేశాడు అని జగన్ అనుకున్నాడు, జగన్ బట్టి ఇల్లు అనుకున్నారు సామాన్య ప్రజల కాడి నుంచి. కాకపోతే ఏంటంటే మామూలు ఈ కొనడం వల్ల వీళ్ళ పై చేయి అయిపోయింది. అది అన్నాబత్తిన శివకుమార్ ఓటమి కారణాలు ఏంటంటే? కారణం అంటే ఏమి లేదు. ఇక్కడ ఆయన కొన్ని చేశారులే కానీ కొన్ని రోడ్లు ఈ కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంచెం ఓటమి, దానివల్ల. అంటే పేదలకు సంక్షేమం ఇచ్చాము, ఇళ్ల పట్టాలు ఇచ్చాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, నేనే గెలుస్తాను చెప్పుకున్నారు.
అంటే ఆ టైంకి వచ్చి అన్నీ చూడరు వాళ్ళు. కొన్ని ఎక్స్పార్టీ వాళ్ళు కూడా కొన్ని ఇచ్చారు కదా, దాన్ని కూడా అట్రాక్ట్ అవ్వడం వల్ల ఈయన ఓటం కారణం. అన్న ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? అది మంచిది కాదు అన్న, ఎవరో ఒప్పుకోరు అసలు దాన్ని, ఎవరు ఒప్పుకోరు. అని ఇక్కడ నాదన్న మనోహర్ గారు గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ వల్ల గెలవటం తప్పితే ఆయన సొంత ఇమేజ్ మీద ఏం గెలవడం అంతే. కేవలం పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ వల్ల గెలవడం. అన్న కొత్త ఇక్కడ నాదన్న మీ తెనాలిలో ప్రజలు ఏం కోరుకుంటారు? మెయిన్ రోడ్లు, తర్వాత కొంచెం ఈ డెవలప్ రోడ్లు, ఈ కాలువలు, అది మెయిన్ వేరే విజయవాడ గుంటూరు వెళ్ళే రోడ్లు అసలు బాగా దరిద్రంగా ఉన్నాయి. ఆయన కూడా వేయలా, అంతకుముందు గవర్నమెంట్ వేయలే, దానివల్ల కొంచెం ఈయన కొంచెం దెబ్బ తగిలింది శివకుమార్కి కూడా. అనాబత్యం శివకుమార్ ఓడిపోవట కారణం అంటే టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేయటం వల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది వాళ్ళకి, అందువల్ల ఓడిపోయారు. వ్యక్తిగతంగా అయితే శివకుమార్ గారు మంచోడే. అని ఇక్కడ చూస్తున్నారు కన్నా, అంటే నేను ఇళ్ల స్థలాలు ఇచ్చాను, సంక్షేమ పథకాలు ఇంటింటికి పంపించాము, నేనే గెలుస్తాను చెప్పుకున్నారు, కానీ అయినా ఓడిపోయారు. సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ వాళ్ళ జనాలు సంక్షేమ పథకాలు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు అనేది ఆలోచించట్లా. డెవలప్మెంట్ ఏం జరిగింది, డెవలప్మెంట్ ఎలా ఉంది, అదిగాక ఈ బయట రౌడీయిజం కూడా పెరిగిపోయింది. జనాలు ఈ గంజాయి తాగటం, ఈ విధంగా రౌడీయిజం కూడా పెరిగిపోయింది. అందువల్ల అది ఒక మైనస్సే. తెనాల్లో అన్నబత్తిన శివకుమార్ ఓడిపడే కారణం ఏముంది, ఇప్పుడు మొత్తం దేశం అంతా మార్పు వచ్చింది, ఆయన కూడా ఓడిపోయాడు. మార్పుకోవడానికి కారణం అంటే నేను ఇళ్ల స్థలాలు ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇంటిని పంపించాను, నేనే గెలుస్తాను చెప్పుకున్నారు కదా, ఓడిపోయారు ఎందుకని? సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ అభివృద్ధి లేదుగా, పిల్లలకు ఉద్యోగాలు లేదు. చంద్రబాబు నమ్మకంగా చంద్రబాబు నమ్మి ముందు వదిలేశారు. చంద్రబాబుని ఎందుకు ఓడగొట్టారు? డిఎస్సి కానీ ఉద్యోగాలు ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను రాగానే మెగా డిఎస్సీలు ఇస్తాను, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు. జనానికి డబ్బులు పంచుతామే అభివృద్ధి అనుకుంటే ఎట్లా? మరి ఉద్యోగాలు ఉండాలి కుటుంబాలకి. ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగాలు అడిగిన పిల్లల్ని పోలీస్ స్టేషన్లో పెట్టడం, కొట్టడం అవి చేసినందువల్ల ఓడిపోయాడు. తెనాలిలో అన్నబత్తిన శివకుమార్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే? అన్నాబొత్తులు శివకుమార్గా ఓడిపోవడానికి కారణం అంటే మనం ఏం చెప్పలేమయ్యా. అది వాడి తండ్రి టైం బాగోవాలి అంతే, అతని టైం బాగోవాలి. అన్నాబొత్తులు శివకుమార్ కూడా బాగానే చేశారు. తెనాలికి అభివృద్ధి అంటే మామూలుగా ఏదైనా కానీ మంచి బాగానే చేశారు. ఓడిపోయారంటే అది ప్రజలు నిర్ణయించుకుంది, దానికి మన సంబంధం లేదు, మనం ఏం చెప్పలేం. అంటే కొంతమంది మీరు ఆయన ఏమంటున్నారంటే నేను ఇళ్ల స్థలాలు ఇచ్చాను, సంక్షేమ పథకాలు ఇంటికి పంపించాను అని చెప్పుకుంటున్నారు, కానీ ఆయనే ఓడిపోయాను అని చెప్తున్నారు. అందుకే ఎలా కారణం? సంక్షేమ పథకాలు ఇచ్చినా ఏది ఇచ్చినా జనాలను మార్చడానికి ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఉండవు, ఓటుకి 2000 ఇస్తావు, హ్యాపీగా తీసుకుంటాం. ఆడు దేనికి అసలు తెలియదు కదా. నెక్స్ట్ ఇంకోటి ఉన్నాడు 3000 ఇస్తాడు, ఆ 3000 ఇస్తాడని ఇచ్చినవాడికి వేస్తాడని నమ్మకం ఏంది? వాడి అభిమానం అంతే. అభివృద్ధి అంటారా, మన శివని చేసిన మాట మంచిదే, చక్కగా చేశారు. కరోనా టైంలో కూడా నిలబడి జనాలకి ఇంటింటికి రైస్ పంపించారు. ఏది మన కోటా బియ్యం ఉంటుంది చూసారా. కరోనా టైంలో బయటికి రానిట్లేదు కదా జనాలకి. రాని టైంలో గుమ్మం ప్రతి ఒక్క ఇంటికి మూటలు కట్టి గడప అందించిన మాట వాస్తవం. అంటే మేము తీసుకున్నాము, మేము తిన్నాం కాబట్టి లబ్ధి పొందాం కాబట్టి చెప్తున్నాం. అదే కరోనా టైంలో ఏదైనా వాటర్ ప్రాబ్లం కానీ, ఏదైనా ట్యాంకర్లు కానీ, ఆటోలు కానీ రానిచ్చేవాడు కదా బజార్కి, కంచెలు వేసేసి ఆపితే. ఆ టైంలో కూడా అన్నాబత్తుల శివకుమార్ గారు ప్రతి ఒక్క ఇంటికి ఏది వాళ్ళు చెప్పి వాలంటీర్లు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాటర్ లేకుండా మళ్ళీ ఇబ్బంది పడతారని పంపించి వాళ్ళు
చేశారు సంతోష్ పథకాలు బాగా చేశారు, అంతా హ్యాపీను. ఇప్పుడు ఓడిపోవడం కారణం అంటే మనం దానికి సంబంధం మనకంత ఉజ్జాయింపు ఐడియా లేదు మనకి, మనం చెప్పలేము. కొత్త ప్రభుత్వం నుంచి ఇక్కడ నాదన్ మనోహర్ ఎన్నుకోబడారు, ఆయన నుంచి ఏం కోరుకుంటారు తెలంగాణ ప్రజలు? నాదెల్ల మనోహర్ గారు గతంలో కూడా చేశారు, తెనాలి బాగా అభివృద్ధి చేశారు, డ్రైనేజీలని కాలువలని. ఇప్పుడు మన మెయిన్ రోడ్ ఉంది వైపు పెద్దవారు దాకా, ఒకప్పుడు చాలా చిన్న రోడ్ అది, ఆయన చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఆయన అభివృద్ధి చేస్తారు తెనాలి, మా నమ్మకం ఉంది. ఇప్పుడు ఎవరు వచ్చినా అభివృద్ధి కోసం చేయడానికి అతను బాగా అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది. మన చంద్రబాబు గారు కూడా అభివృద్ధి చేస్తారని మనం చాలా ఆశిస్తున్నాం. తెనాలిలో అన్నాబత్తిన సుకుమార్ ఓటమి కారణాలు ఏంటి? ఆయన ఓటమికి కారణం అయితే మాకైతే తెలియదు. మెయిన్ కొన్ని వేల మంది లక్షల మంది తాగే త్రాగునీరు ఉంది మన తెనాలి పట్టణానికి నుంచి కిందకి వెళ్ళే వాటర్, కాలువ వాటర్ నానా వ్యర్థం, మురుగు, ఎక్కడ లేని బీభత్సం తెనాలి. ఒకప్పుడు తెనాలి అంటే ఆంధ్ర ప్యారిస్ లాగా చెప్పుకునేవాళ్ళు. యువత చెడిపోయారు. ముందు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు ఏంటి. లా అండ్ ఆర్డర్ అంటే బైకుల మీద ఒక్కొక్కడు నలుగురు వేసుకొని గంజాయి తాగి విపరీతంగా తాగి ఎవరిని పడితే వాడిని గుద్దేసి ఎవరిని పడితే వాడిని కొట్టేస్తున్నా కానీ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు. మెయిన్ దాన్ని చేసేవాడు, పరిపాలన చేసేవాడు కావాలి. ఏ వాడు అనేది కాదు, ఏ పార్టీ అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెనాలని నాశనం చేశారు ఇది. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏదన్నా మనకి పరిశ్రమలు కానీ ఏదైనా వచ్చి తీసుకొచ్చి పెడితే 100 మంది బతికే చోట 1000 మంది బతుకుతారు. ఉండాలి కదా, పని ఉండాలి కదా. ఇసుక ఇష్టం వచ్చినట్టు దోచుకుపోతున్నారు ఎవడ పడితే వాడు, ఏ పార్టీ అయినా సరే. దాన్ని మెయిన్ ఫ్రీ చేయాలి. ఫ్రీ చేస్తే 45 పరిశ్రమలు బాగుపడతాయి. ఇసుక వదిలేస్తే 45 పరిశ్రమలు అంటే 45 కుటుంబాలు, కనీసం 400 మంది బతుకుతారు రోజుకొచ్చి. ఇలాంటి ఏవి చేయకుండా ఎవడిగాడు చక్కగా వచ్చింది రాజకీయం అని దోచుకోవడానికి వస్తున్నారు. అది ఇంకింత మించి మాట్లాడారు. అన్న ఏంటి అన్నాబత్తిన సుకుమార్ ఓటమి కారణం ఏంటంటే? అన్న నాకు తప్పు అయితే ఏం చేయలే, వాస్తవంగా అయితే నాకేం చేయలే. చంద్రబాబు నాయుడు చేసిన వరకు బాగానే ఉంది. మధ్యలో ఏం జరిగిందో నాకైతే తెలియదు. దోచుకోవటం, దొంగతనం చేయటం నాకు అలవాటు లేదు. పని చేసుకున్నామా, బతికామా, అంతేగాని నేను పక్క వైసీపీ. మా అన్నయ్య దొంగతనం చేశాడు, లంచం చేశాడు, నేను అడగలే. కానీ మా నాన్న ఉన్నాడు చూసా, ఆయన కాపాడాడు. ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి కాపాడాడు. జగన్ ఏంటంటే ఇంటింటికి తీసుకెళ్ళి తప్పు చేయటం, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి కదా, అవి చేయకుండా ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వటం తప్పు. అది తప్పు కదా, నేను చేసిన తప్పు అది నేను చేసిన తప్పు. అది నీ ఆస్తి నేను తీసుకొని నా జోలో పెట్టుకుంటే ఇప్పుడు బేర్లో మందు పెట్టి రేట్లు పెంచాడని నువ్వు అనుకుంటున్నావు. ఆ డబ్బులు నేను తీసుకొని నా జోలో పెట్టుకోవట్లే. నీ ఇంట్లోకి జరుపుకుంటున్నా, నీకు ఆ డబ్బులు తీసుకుంటున్నా. అదే నేను డబ్బులు ఇవ్వకపోతే నీకు అన్నీ 500 రూపాయలు 600 రూపాయలు నీకు నాకు వస్తాయి కదా. ఆ డబ్బులు ఇచ్చానుకో, నువ్వు 4 కోట్ల డబ్బులు, 4 కోట్లు నువ్వు 4 కోట్లు ఎంత ఇస్తావు? 50 లేకపోతే 50 లేకపోతే 4 కోట్లు ఏడు పనుక్కుంటే నా జోలో ఉన్న డబ్బులు కానీ నా ఇంట్లోకి వెళ్ళావు కదా. అందుకని నేను 150 రూపాయలు 200 రూపాయలు డబ్బులు బిల్లు చేసింది. అందుకని 4 కోట్లు తాగాడు, 1 కోట తాగుతావు. శుభ్రంగా జోలో డబ్బులు పెట్టుకుంటూ ఇంటికి వెళ్తావు. ఆ డబ్బులు ఆ ఇంటికి వెళ్తాయి కదా. నా అమ్మ నా నాన్నని కాదు, నేను చేసింది తప్పు అయితే నెక్స్ట్ వచ్చేది నేనే. ఈసారి నేను చేయను. నన్ను దొంగనా కొడుకు అంటున్నారు కదా, నేను దొంగనా కొడుకునే కాదని నేను ఒప్పుకుంటున్నా. దొంగనా కొడుకునే, కానీ నీ ఒంట్లో డబ్బులు తీసుకొని నా జోలో పెట్టుకోలే. నీ డబ్బులు తీసుకొని నా ఇంట్లో నా జోలో పెట్టుకొని అక్కడ దాంట్లో 100-200 రూపాయలు పెట్టి నేను కొనుక్కున్నాను, 400 పెట్టి నేను ఇంటికి తీసుకెళ్తున్నా. అన్నాబత్తున సుకుమార్ అందరూ బాగా చేశారు. ఆయన చేశాడు, ఈయన చేశాడు, అందరూ బాగున్నాడు. మన కూరగాయలు కూడా బాగా చేశారు, అందరూ బాగానే చేశారు. ఎవరో బాగా చేయలేదు అంటే ఏదో కాలం అలాగ వచ్చేసింది. కాలం అలాగ వచ్చింది. ఇప్పుడు జగన్ ఒక్కసారి చూడండి అన్నాడు, అలాగే చూశారు.
పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి చూడండి అన్నాడు కదా, చూడాలి. చంద్రబాబు నాయుడు అంటే ఆయన తప్పే పని లేదు. ఆయన తిరిగిలేని మనిషి చంద్రబాబు నాయుడు అంటే. తెలుగుదేశం ఆయన తిరిగిలేని మనిషి ఆయన. మనం దాని గురించి కామెంట్ చేయకూడదు. తెనాల్లో అన్నబత్తిన శివకుమార్ ఓటమి కారణాలు ఏంటంటావు? మాది ఊరు కదా, తెనాలి కాదు మాది. గుంటూరులో వైసీపీ ఒక్క సీటు కూడా గెలపడం కారణం ఏంటంటావు? అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు. ఏముంది చేయాల్సినవి చేయక, అభివృద్ధి లేక, రోడ్లు వేస్తాం ఏమి లేక, దానివల్ల ఓడిపోయిన కారణం.